సో నెక్స్ట్ ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్. ఇందులో జస్ట్ మన కామన్ అబ్జర్వేషన్ ఇద్దాము అరేకి. ఎట్లా అంటే, సో ఇప్పుడు మనకు టాస్క్ ఏంటిది? లెఫ్ట్ రొటేట్ చేయాలి కదా! అంటే స్టార్టింగ్ 3 ఎలిమెంట్స్‌ని తీసుకుందాము. మనకు d 3 ఇచ్చింది కాబట్టి దీన్ని రివర్స్ చేద్దాం. 3, 2, 1 అండ్ నెక్స్ట్ రెస్ట్ ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! వీటిని రివర్స్ చేద్దాం. 8, 7, 6, 5, 4 అండ్ ఇప్పుడు ఈ ఎంటైర్‌ని రివర్స్ చేద్దాం. అప్పుడు ఎట్లా వస్తుంది మనకు? 4, 5, 6, 7, 8, 1, 2, 3 ఇదే కదా మనకు కావాల్సిన అవుట్‌పుట్. సో సింపుల్. అంటే స్టార్టింగ్ మనం ఎట్లా చేస్తున్నామో రివర్స్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి? 0 నుంచి d ఎలిమెంట్స్ వరకు రిటర్న్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి రివర్స్ చేస్తున్నాము? అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి? d నుంచి n-1 ఇండెక్స్ వరకు రివర్స్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాము? మళ్ళీ 0 నుంచి n-1 ఇండెక్స్ వరకు రివర్స్ చేస్తున్నాం. సింపుల్. ఓన్లీ 3 స్టెప్స్. బట్ ఇనిషియల్‌గా డోంట్ ఫర్గెట్ d మాడ్యులో n చేయాలని. సో ఇప్పుడు దీనికే మనము స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైమ్ కాంప్లెక్సిటీ చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తే 0 నుంచి d ఎలిమెంట్స్‌కి రివర్స్ చేయడానికి O ఆఫ్ d అయితుంది టైమ్ కాంప్లెక్సిటీ. అండ్ నెక్స్ట్ d నుంచి n-1కి చేయడానికి O ఆఫ్ n-d అవుతుంది టైమ్ కాంప్లెక్సిటీ. అండ్ దెన్ O ఆఫ్ n కంప్లీట్‌గా రివర్స్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయితే మనకు టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అవుతుంది. వేరస్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1 అవుతుంది.